హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ కేదాని. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇడ్లీ ఫ్రైని మీకు చూపించిపోతున్నానండి. ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోతాము. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు, 1/2 స్పూను ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా మినపప్పు వేసుకొని చిన్న మంట మీద నేను ఫ్రై చేసుకుంటున్నానండి. చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనకి బాగా పప్పులన్నీ బాగా ఫ్రై అవుతాయి. అలాగే ఒక 9 పీసెస్ వరకు, అంటే 9 పీసుల వరకు నేను వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 ఇంచు చింతపండు వేసుకున్నాను. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగ నేను 3 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి. సో నేను ఇలాగా మొత్తం అన్నిటినీ ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి. అందులోకి 1 టీ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి అలా కలుపుకుంటున్నాను నేను. ఇదంతా చల్లారాలండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అందులోకి నేను 1/2 స్పూన్ అంతా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత అదే కళాయిలో నేను 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి 1 ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్ వరకు ఆనియన్స్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గే వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత 1 టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గిపోయే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి ఈ కారపొడిని నేను వేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో పట్టి పెట్టుకున్నాను కదా, కారపొడిని 1 టీ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. అందులోకి 1 చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలన్నీ బాగా మగ్గిపోయే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ అంతా వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక నేను ఒక్కసారి అలా కలుపుకుంటున్నాను. సో వీటిని నేను ఒక 3 పార్ట్స్గా చేసుకుంటున్నానండి. ఆ తర్వాత అందులోకి నేను 1 గరిటె అంతా ఇడ్లీ పిండిని వేసుకుంటున్నాను. వాటిపైన ఇలా ఇడ్లీ పిండిని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. 1 గరిటె అయితే సరిపోతుంది. వాటిపైన నేను కారపొడిని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను మూత పెట్టుకొని ఒక 6 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 6 మినిట్స్ తర్వాత నేను టర్న్ చేసుకున్నాను వీటిని. మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో అయిపోయినాయి కదా, నేను వీటిని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. మార్నింగ్ టైము ఇలా వెరైటీగా టిఫిన్ని మీరు ఎంచక్కగా లాగించేసేయచ్చు. ఇడ్లీ బ్యాటర్తో ఇలా వెరైటీగా మీరు టిఫిన్ని ఇలా రెడీ చేసేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత నేను వాటిపైన కొంచెం కొత్తిమీరని వేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతో ఎంచక్కగా టిఫిన్ని లాగించేసేయచ్చండి. సో అంతేనండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.